శివాజీ ఛత్రపతి మహారాజ్ కి చెప్పలేం, అక్కడ నుంచి పులి వచ్చినా రావచ్చు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ కుమార్ స్పీక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజుతో శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ చేసి 4 days కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు డే 5. ఈరోజు నల్లమల ఫారెస్ట్ ఎంట్రీ చేయబోతున్నాం. వీలైన వీడియోస్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఛార్జింగ్ ప్రాబ్లం ఉంటుంది. అందుకనే నేను అర్ధలింగం పోయిన దగ్గర అప్పుడు నేను మాట్లాడతా ఫుల్గా. అంతవరకు స్టే ట్యూన్. ఇగో ఈయననే మా డ్రైవర్. మా వెహికల్కి నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రీ అవ్వబోతున్నాం. నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రీ ఇస్తున్నాం. మధ్యలోకి పోయిన తర్వాత వీడియో తీస్తా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమే పార్వతీ పదే మహాదేవ్. శివాజీ ఛత్రపతి మహారాజ్ కి జై. మా బాబాయ్ కష్టాలు అయితే శ్రీశైలం మల్లన్నకే ఎరుక. ఇంకోటి మా బాబాయ్ పేరు కూడా మల్లేషే. మా బాబాయ్ మల్లేష్ శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గరికి వెళ్తుండే దర్శనం చేసుకోవడానికి పాదయాత్ర ద్వారా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. గైస్ చూడండి, మా కుమార్ ఫోన్ మాట్లాడుతుండు వాళ్ళ నాయన స్వామి దగ్గర. ఇట్లా బాట కడ్డం వేసినప్పుడు అక్కడ పోదని అర్థం. ఇక్కడ వేరే సైడ్ లేదని బాట ఉంటే ఆ బాట చూస్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్త. ఎవరైనా పాదయాత్ర వచ్చేటోళ్ళు ఉంటే, ఒకవేళ సింగిల్గా కొంచెం కాళ్ళ నొప్పులతోటి మెల్లే నడిచే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం సేఫ్టీగా అట్లా ఆ గుర్తులు బట్టి కొంచెం అబ్జర్వ్ చేసి రావాలి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు మధ్యలో. గైస్ గైస్ రాలే చూడండి గైస్. కొంచెం ముందరికి పోయినాక చూపిస్తా గైస్. చూడండి గైస్, ఇంకా నీళ్ళు లేవు ఇప్పుడు. రాళ్ళు చూడండి గైస్ ఎట్లున్నాయి. గైస్ చూడండి గైస్, మొత్తం రాళ్ళు ఎలా ఉన్నాయో. మొత్తం ఇట్లా టాప్ ఉంది, వీడియోలో సరిగా కనిపించకపోవచ్చు. ఇట్లా పైకి ఎస్కలేటర్ ఎలాగైతే హైట్ ఉంటుందో సేమ్ అలానే ఉంది హైటు. మొత్తం ఈ రాళ్ళ నుంచి నడవాలి. ఒక పక్క రాళ్ళు, ఒక పక్క స్లోగా నువ్వు ఎక్కుతున్నా కొద్దీ హైట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇట్లా టాప్ ఇట్లా హైట్ ఉంది. మా వెనకాల వచ్చే ఒక స్వామి, మనం ఆవులకు గంటలు ఏ విధంగా అయితే సపోర్ట్ వస్తాయో సేమ్ అదే విధంగా ఉంది ఆ స్వామిగో. గంటలు కొందరు మెడల, కొందరు నడుముకు కట్టుకున్నారు. మేబీ సేఫ్టీ కోసం మేము ఎప్పుడైనా ఇట్లా వేరే స్వాములకు గుర్తుపట్టడానికి. చూడండి గైస్, మా అజయ్ గారు ఆడుకోయండు గైస్. నేను వెళ్ళినాక తీస్తా. ఆ వీడియో హ్యాండిల్ చేయడం అంత ఈజీ అయితే లేదు. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇంతకుముందు చూపించిన కదా హైట్ ఉన్న ప్లేస్ మొత్తం ఆ రాళ్ళు. ఇది ఒక గుట్ట ఎక్కినాం, కంప్లీట్ అయింది ఒక గుట్ట. ఇప్పుడు దిగాలని సేమ్ ఇలానే ఇదే విధంగా ఇలా ఎక్కి దిగడానికి ఒకటి కంప్లీట్ చేసినాం కదా, ఇంకా 6 ఉంటాయి. మొత్తం 7 ఉంటాయి. చూపిస్తా. చూడండి గైస్, ఏ విధంగా అయితే అక్కడ ఇట్లా టాప్ సైడ్ ఏదైతే ఎక్కామో సేమ్ అదే విధంగా మళ్ళీ ఇదే రాళ్ళలో దిగాలి. ఇలా ఇది ఫస్ట్ది కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ది ఎక్కేటప్పుడు చూపిస్తా. సేమ్ ఇది కూడా ఎలా దిగాలి, అక్కడ సాంపులు అందరూ ఎట్లా దిగుతారో. అవతల మళ్ళీ ఇంకోటి ఎక్కాలనుకుంటా. 6 years బ్యాక్ వచ్చినా నాకు మరీ అంత గుర్తులేదు. పోతూ చూపిస్తా. వేరే సాంపులను అడిగి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటా. అంతవరకు వాడుతూ ఉండండి. చూడండి గైస్, మొత్తం లొకేషన్ ఎట్లుందో. ఇప్పుడు దిగుతున్నాము. దిగిన తర్వాత ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్. నా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి, డ్రోన్ ఉంటే మొత్తం పైకి లేపి చూపించామని. చూడండి లొకేషన్. ఇంకా స్టిల్ దిగుతూనే ఉన్నాము. ఇటు సైడ్ బాగా అనిపిస్తుంది లొకేషన్.
ఇంకా అది కిందికి దిగిన తర్వాత చూపిస్తా. అటు చూడండి గైస్ ఎట్లుందో గైస్, మొత్తం బండనే గైస్ ఆడికిడికి. ఇంకా అంత దూరం నడవాలి. చూడండి గైస్, ఈ వ్యూ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. మొత్తం ఖాళీ. మా కుమారుడు ఆడ కూస్తున్నాడు, ఫోటోలు తీస్తున్నాడు, ఆస్థెటిక్ ఫొటోస్ తీస్తున్నాడు. చూడండి గైస్, నీళ్ళు తాగుతారా ఇవి? ఈ నీళ్ళు తాగొచ్చు అంట గైస్. ఆల్మోస్ట్ ఇంకా కొన్ని రోజులు అయితే ఎండిపోతాయి అనుకుంటా మేబీ. చూడండి గైస్, మొత్తం దట్టంగా స్టార్ట్ అయింది అడవి. నల్లమల్ల ఫారెస్ట్. పులి కూడా ఉందని కొంతమంది చెప్పారు. అది నిజమో అబద్ధమో మనకు కూడా తెలియదు క్లారిటీగా. ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి, మాకు కూడా అర్థమైతే తెలియదు. ఇది అడవి మాత్రం దట్టంగా ఉంది గైస్. లోపల మొత్తం కూల్ వెదర్, కూల్ ఉంది. మొత్తం ఇవే ట్రీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. అప్పుడు 6 years బ్యాక్ ఇది మొత్తం మట్టి మట్టి ఉండే, ఇదంతా రాళ్ళు లేకుండేనంట. మా ఫోన్లలో మొత్తం సిగ్నల్ మొత్తం డెడ్ అయిపోయింది. ఇంకా ముందు ముందు చూపిస్తా, చెప్పలేం. అక్కడ నుంచి పులి వచ్చినా రావచ్చు. మొత్తం దట్టంగా ఉంది. ఆ పైన నుంచి పులి వచ్చినా కూడా మనకు కనిపించి, దాంట్లో మధ్యలో ఉన్నా కూడా మనం చూడకుండా కింద రోడ్ చూసి వెళ్ళిపోతుంటాం. అందుకనే మనం కొంచెం ఈ అడవిలో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, స్లో అయినా సరే కానీ కూర్చోకుండా మెల్లగా వెళ్ళిపోతూ ఉండాలి, ఆగకుండా. మొత్తం దట్టంగా ఉంది అడవి మాత్రం గైస్. ఎట్లా చూడండి గైస్, మొత్తం సస్పెన్స్ ఉంది, సైలెన్స్గా. ఒకవేళ పులి దాంట్లో ఎన్నుకున్నా కూడా మనం ఏం చేయడానికి రాదు, సైలెంట్గా. మనకు కూడా క్లారిటీ తెలియదు, కాకపోతే ఏదో చిన్న భయం లోపల. అంత చూపిస్తాను. కానీ అడవి మాత్రం దట్టంగా ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ అంటే ఫోన్లో షార్ట్స్ రీల్స్ చూసినప్పుడు అంత ఏమనిపించలే, కానీ రియాలిటీలో వచ్చి చూస్తే తెలుస్తుంది మొత్తం. ఇంకో ఈ రూట్ క్యాన్సిల్ చేసారు. ఇట్లా కట్టలు వేసినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి, వేరే రూటు. చూడండి గైస్, ఆల్రెడీ బోర్డులు కూడా రాసారు. ఈ చెట్లు మాత్రం కామన్ ప్రతి ఒక్క చోట. మా వాళ్ళు ఏమో జోకేసుకొని నవ్వుతారు గైస్. మొత్తం సస్పెన్స్ ఉంది. 10 కిలోమీటర్ల నుంచి చూస్తే ఇప్పుడు ఒక కోనేరు అడ్డం వచ్చింది. చూడు, 10 కిలోమీటర్ నుంచి ఒక్క కోనేరు ఇప్పుడే గైస్ వచ్చింది మనకు. మా కుమార్ గారు పోయినసారి వచ్చిండు, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది రీసెంట్లీగా. నేను 6 years ఫస్ట్ వచ్చినప్పుడు, నాకు అంత తెలియదు ఇప్పుడు. చూడండి గైస్, ఇటు ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి ఐడియా చేస్తున్నా, ట్రై చేద్దాం. వెయిట్, వాచ్ అండ్ సీ. ఇట్లా బాటలు కొన్ని క్యాన్సిల్ చేసి ఉంటాయి. ఇట్లా కొన్నిసార్లు అవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ట్రైబల్స్ అప్పుడు చాలామంది అరుదు అయిపోయారు ఇప్పుడు. అప్పుడు అడవిలో వాళ్ళు ట్రైబల్స్ నివసించేవారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు అరుదు అయిపోయి వాళ్ళు కూడా ఇట్లా కరెంటు వేసుకోవడం కానీ, అక్కడ సోలార్ ప్యానల్స్ వచ్చి దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కానీ, ఇట్లా ట్యాంక్ కట్టించుకొని వాటర్ని యూజ్ చేసుకుంటారు. పంట పొలాలు కూడా పండిస్తారు వాళ్ళు కూడా కొంచెం అడాప్ట్ అవుతున్నారు. ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేసుకుంటారు వాళ్ళు సోలార్ యూజ్ చేసుకొని. ట్రాక్టర్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఆడ ఇక్కడ వాటర్ ఉన్నాయి, సోలార్ వీళ్ళు జనరేటర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. మొత్తం ట్రాక్టర్ ఉంది. వీళ్ళకంటూ గుడిసెలు ఉన్నాయి. అవ్వ అక్కడ రేకుల కింద షెడ్ వేసుకోరు. అవ్వ ఉంది, తెలుసుకుందాం. ఆ బాబాయ్ చెప్పింది మనం పాటిద్దాం గైస్. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ నివసిస్తున్నారు అవి అని. చెప్పండి అవ్వ గారు, మీరు ఎన్ని సంవత్సరాలు? మా తాతలు, మా ముత్తాతలు 60-70 ఏళ్ళు అవుతుంది ఇక్కడ నివసించబట్టి. అయితే మేము వాళ్ళతో పాటు మేము ఉండబట్టి ఇప్పుడు నాకు ఈయనకు 60 ఏళ్ళు ఉన్నాయి, మా పెద్ద మనిషికి. నాకు 57 ఏళ్ళు ఉన్నాయి. నాతో పాటు మా గుడెం మొత్తం 16 కుటుంబాలు. 16 కుటుంబాలలో మొత్తం ఇక్కడనే ఉంటాము. మాకు రాజశేఖరు ఎలక్షన్ అప్పుడు రాజశేఖరు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చిండ్రు శివ. ఆ పట్టాల మీద మేము వ్యవసాయం చేసుకుంటాము. ఇంకా మన తెలంగాణ వచ్చినాక కేసీఆర్ మనకు బోర్ వేసిండు. ఇంకా బోర్ తోటి మేము ఇంకా వ్యవసాయం చేసుకుంటున్నాం. మొత్తం మాకు ఇంకా ఇప్పుడు 60-70 ఏళ్ళ సంది ఇక్కడనే నివారణ చేస్తాం. ఇక్కడ మా శివలింగం ఉంటాడు, అర్ధలింగేశ్వరం. ఆయన మా దేవుడే, మా తాతలు మా ముత్తాతలు సంపాదించిన దేవుడు. అయితే మన శివస్వాములు రాబట్టి దగ్గర 15 ఏళ్ళు అవుతుంది.
మన శివసాములు రాబట్టి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ సంది పాదయాత్ర జరుగుతుంది. ఇంకా మేము ఆ సాములకు కూడా మేము నీళ్లు అప్పుడప్పుడు సాయం చేస్తాం. సాములు ఇక్కడ తప్పిపోతారు అడవులల్లా, అలా పోయి పట్టుకపోయి తోలుకొచ్చి సాములను తోలిస్తున్నాం శివ. అంతే, మీకు నమస్కారం. మీరు కరెంటు అవన్నీ అవి ఎవరేసారా? గవర్నమెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చారా? మీరు వెళ్ళి వాళ్ళకి అడిగిరా? వాళ్ళే మీ దగ్గరికి చేరుకొని ఇచ్చారా? అయితే ఫస్ట్ మేము గవర్నమెంట్ అడిగినాం కరెంట్ ఇవ్వమని. మాకు కరెంట్ ఇయ్యి, మాకు లైట్లు లేవు ఏంటి లే అని అన్ని పెంటల 14 పెంటలు ఉన్నాయి. 14 పెంటల వాళ్ళం అడిగినాం. అడిగితే ఏమన్నారంటే కరెంట్ వచ్చి సర్వైవ్ చేసిండు. కరెంట్ ఇవ్వనికపోతే ఫారెస్ట్ అధికారి ఏం చేసిండు, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా కరెంట్ ఇస్తే వీళ్ళు ఏమైనా చేస్తారేమో అన్నట్టుగా మళ్ళీ దాని కరెంట్ ఆపేసారు. ఆపేసినాక గిట్టనే మియాస్ వంటి చదువుకున్న పిల్లలు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు హైదరాబాద్ నుండి, వాళ్ళు వచ్చి ఈ కరెంటు మాత్రం మా ఇళ్ళల్లో మాత్రం వాళ్ళు ఇయ్యలే. గవర్నమెంట్ ఏరే సంస్థ వాళ్ళు వీళ్ళు అయ్యో పాపం చీకటిలో ఉంటారని ఏరే సంస్థ వాళ్ళు ఈ ఐటీడీకి చెప్తే వాళ్ళు వచ్చి వేసిపోయారు. కానీ ఈ ఐటీడీ మాత్రం మాకు ఏ నాడు ఇయ్యలేదు. గవర్నమెంట్ కలెక్టర్ నుండి ఇయ్యలే మాకు. మన వేరే సంస్థ అంటే గిట్నే మన పిల్లలు పెద్ద పెద్ద కాలేజీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గిట్నే చూసిపోయి ఇప్పుడు 4 ఏళ్ళ మాకు ఈ కరెంట్ ఇచ్చి. అవునా? ఉండడానికి మీకు నివాసం, ఫుడ్ అదంతా ఎట్లా వేసుకుంటారు? తిండి మేమే కొనుక్కొచ్చుకుంటాం శివ. ఇక్కడ మున్ననూరికి పోతాము, ఇట్లా మీరు రాలే అవునవును ఆ ఊరికి పోతాం, నడిచి వస్తాం, తెచ్చుకుంటాం. అంత స్టోర్ బియ్యం ఉంటే స్టోర్ బియ్యం తెచ్చుకోవాలంటే నెల బియ్యం అమరావతి మండలంలో కొత్తపల్లి అని ఉంది, ఆడ ఇస్తారు. ఈ ట్రాక్టర్ వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు రోడ్డు చేసిండ్రు, ఆ రోడ్డు మీద నెలకు పోతాం, ఈ బండి వేసుకొని పోయి తెచ్చుకుంటాం. ఇంకా మా పిల్లలు ఇక్కడనే చదువులు ఉన్నాయి. అప్పుడు బడి ఇక్కడ బడి ఉన్నది. బడి ఉంటే బడి పంతులు వచ్చేది చెప్పిపోయేది. ఈ ఐటీడీ నుండి అది గవర్నమెంట్ బడే, ఐటీడీ నుండి వచ్చి చెప్పిపోయేది. అయితే ఇప్పుడు చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలే ఉండరు. వాళ్ళని తీసుకుపోయి ఆడపిల్లలనేమో ఈడ మన ఐనోళ్ళ వేసినాం గవర్నమెంట్ బల్లె. ఇంకా మగ పిల్లలు ఉంటేనే ఈడ పీటీ స్కూల్లో చదువుతుండ్రు ముననుల్లె. మాకు ఉండడానికి ఇల్లు గిల్లు ఏం లేసువా, ఇల్లు ఇయ్యరు ఇక్కడ అడవిలా. ఇల్లు ఇస్తానంటే నివాహనం పెద్ద అయిపోతుంది, ఇది కాదని ఇంకా ఏమైనా ఓన్లీ తడకల ఇండ్లే మేమే గడ్డి కోసుకుంటాం, శతకప్పు వేసుకొని ఉంటాం. జాబులు ఉన్నాయి మీ వాళ్ళకు? మాకెవ్వరికి జాబు లేవు శివ, మాకెవ్వరికి జాబు లేవు. పింఛన్లు కూడా లేవు శివ. ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పింఛన్లు అది ఇస్తాం అని ఓటు వేసిపించుకున్నారు. ఈ అంకలనే వచ్చిపోతలేరు. 4గురికి ముసలోళ్ళు అయి ఉన్నారు కానీ ఇంతవరకు పింఛన్ లేదు. ముష్టి గింజలు తెస్తాం, పాలగడ్డలు తెస్తాం, ఇంకా ఇవి ఇప్ప పూలు ఏరుతాం, ఇవి ఏరి ఇంకా స్టోర్కు అన్నీ తెచ్చుకుంటాం. ఇవన్నీ చూసి మాకు ఆడిట్ సార్ వాళ్ళు కూడా ఇంకా మీరు ఇట్లా చేసుకొని ఎట్లా బతుకుతారని మాకు ఆడిట్ సార్ వాళ్ళు జనరేటర్ ఇచ్చిండ్రు. అది ఇచ్చిండ్రు. అది ఇవాళకి శనివారం నాడు ఇవాళకి 7 రోజులు అది ఇచ్చి ఇంకా మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. ఒక రైతు బంధు వస్తుంది గవర్నమెంట్ నుండి, అంటే మా ఆయన పేరు మీద 2 ఎకరాలు, నా కొడుకు పేరు మీద 2 ఎకరాలు ఉంది, మా 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 పాలోళ్ళ పేరు మీద అందరు కలిసి మొత్తం 40 ఎకరాలు ఉంటాయి. ఇందాక అవ్వ చెప్పింది కదా, ఇక్కడ మొత్తం 16 పెంటలు నివసిస్తారంట. వాళ్ళకు కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఆ సోలార్ కానీ వాటర్ కానీ ఎంతో కొంత వాళ్ళకు హెల్ప్ఫుల్ అయ్యింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాత్రం వాళ్ళకు జీరో హెల్ప్. ఇంకొకటి వాళ్ళకి సోలార్, ఆ జనరేటర్ అవి స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి హెల్ప్ అయింది. అవ్వ ఇంకా వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ లేదని అది ఇదని ఇంకా చాలా చెప్పింది. ఆ వీడియో చాలా లెంతీ అయింది కాబట్టి నేను ఇందులో కవర్ చేయలేకపోయినా, అదొక సపరేట్ వీడియో చేసి పెడదాం అనుకుంటున్నా. కామెంట్ చేయండి పెట్టాలనో వద్దో, దాన్ని బట్టి నేను లాంగ్ వీడియో పెట్టాలనో వద్దో చూస్తా. సరే అవ్వ, థ్యాంక్ యూ అవ్వ. గైస్ ఇక్కడ మధ్యలో నెట్వర్క్ కూడా డెడ్ అయ్యి అసలు ఏం కనపడట్లే, కనిపిస్తుందో లేదో వీడియోలో. సో ఇలా నుంచి ఇలా ఉంది వాళ్ళ జీవనం. గైస్ ఇందులో వాళ్ళ దేవుడు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళు పూజించే దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఇంకా అర్ధలింగం కూడా వాళ్ళు పూజిస్తారు. చూడండి గైస్ మొత్తం ఎట్లుందో,
కింద అసలు ఎక్కువ ట్రీస్ మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ, మొత్తం దట్టంగా వెదర్ కూల్ ఇదే ఉంది. గైస్ మేము రీచ్ అయినాం, లింగేశ్వరుడు దగ్గరికి రీచ్ అయినాం. ఇంతకుముందు అక్కడ ట్రైబల్ పీపుల్ ఆమె చెప్పింది కదా వాళ్ళ కులదైవం. చూడండి గైస్, ఇక్కడ కాలు ఉంది, ఇక్కడ ముందర అర్ధలింగేశ్వరుని చూపిస్తా. నీళ్ళు మరీ అంత ఎక్కువ లేవు, తక్కువగా ఉన్నాయి. చూడండి గైస్, మొత్తం అందరు ఇక్కడ టీలు, టెంకాయలు, పాల ప్యాకెట్లు, పెరుగు, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అవి వాళ్ళు అమ్ముతుర్రు. ఇక్కడ చూస్తాను గైస్, అర్ధలింగేశ్వరుడు చూడండి గైస్. మొత్తం ఫోటోలు దిగుతారు. మెయిన్ మేబీ ఈ లొకేషన్ కోసం సపరేట్గా వస్తారు తెలుసుకొని వీలైతే చెప్తా. ఈ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అర్ధలింగేశ్వరుడు అని ఎందుకంటారు. స్వామి, ఈ స్వామి హైదరాబాద్ నుంచి పాదయాత్ర వచ్చిండు, మాకు మధ్యలో కలిసిండు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసిన మీ స్వామిని. చూడండి, పొద్దున మననూరు నుంచి టిఫిన్ చేయలే, ఇప్పుడు వచ్చి టెంకాయ పచ్చల పాలు అయిపోయినాయి ప్రస్తుతానికి. టెంకాయ పచ్చలతో సరిపెట్టుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. లింగ దర్శనం కంప్లీట్ చేసుకొని వాగు దాడుతున్నాం అవతలకి. నీళ్ళు నీట్గా ఉన్నాయి చూడండి గైస్. గైస్ అర్ధలింగం దాటి వచ్చిన దగ్గర ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక కొండ ఎక్కుతున్నాము. ఇది కూడా సేమ్ రాళ్ళు హైట్ ఉంది, అలాగే ఎక్కుతున్నాం. చూడండి గైస్ ఎట్లుందో, హైట్ ఉంది ఇట్లే గైస్. ఆ బొగ్గలు వచ్చినా కూడా ఆ స్వామిగో అటు సైడ్ వచ్చింది, ఆయన కూడా అట్లే కమిట్మెంట్ తోటి అట్లనే పాదయాత్ర చేస్తుండు. ఇంత రాళ్ళలో కొంచెం సైడ్కి ఇట్లా పక్కకు తగిలినా కూడా అల్లాడిపోతుంది బాణం. అయినా సరే ఏదో మొక్కు వల్ల, ఆ కమిట్మెంట్ వల్ల అలాగే నడుస్తుండు. చూడండి గాయస్ ఎట్లుంది హైటు మొత్తం. బాబాయ్ ఎట్లుంది ఫీలింగ్? చూడండి గాయస్, ముందర సాంగ్స్ పెట్టుకొని మెల్లగా వెళ్ళిపోతారు. మనం కూడా కొంచెం తొందరగా వెళ్దాం. టైం ఇప్పుడు 11 అవుతుంది. మా బాబాయ్ వస్తారు, అడుగులేసి వెళ్తున్నాం. ముందర మా మామస్వామి కనిపిస్తుండు అన్ఎక్స్పెక్టెడ్గా. అక్కడ లింగ దర్శనం అర్ధలింగం దగ్గర కనిపించింది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక షాట్ తీసుకుంది మాకు. హాయ్ మామస్వామి, ఓం నమః శివాయ. తమ్ముడు ఎంట వస్తుండే తమ్ముడు స్వామి వాళ్ళందరూ. గైస్ చూడండి గైస్ హైట్ ఎట్లుందో. రోడ్ కూడా జేసీబీ పెట్టో ఏదో అన్నీ చేసేసారు మొత్తం. అర్ధలింగం నుంచి కొంచెం ముందరికి వచ్చేస్తే రోడ్ అంతా మామూలుగానే ఉంది. జనరల్గా మనకు ఊర్లల్లో పొలాలకు ఎట్లయితే ట్రాక్టర్ బాటలు ఉంటాయో సేమ్ అదే విధంగా చేసిర్రు. మరి అంత ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. మామూలు నడుస్తున్నాడు. గైస్ మనం ఒక ఎడిటర్ని మీట్ అయినాం. ఎడిటర్ స్వామి వస్తున్నాడు. ఆ స్వామికి 200 సబ్స్క్రైబర్లు అంట. నాకు 166 170 ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. చూద్దాం, ఆ స్వామితో నా తర్వాత కొలాబ్ అయిదాం. మనకి తగ్గట్టు సాంగ్ ముందర సాంగ్లు స్పీకర్లు పెట్టిర్రు, మంచిగా అనిపిస్తుంది. గైస్ రోడ్ అయితే ఉంది నయ్యం ఇప్పుడు సాఫ్గా. ఇంతకుముందు మేము వచ్చిన ప్లేస్లు ఉన్నాయి. ఫస్ట్ అప్పుడు మేము 6 years ago వచ్చినప్పుడు ఇంతగానం రాళ్ళు ఉండకపోతుండే నడిచే బాటల, కానీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మరీ అంత ఇబ్బంది లేదు, ఎక్కడానికి కొంచెం ఇబ్బంది, ఎండ కొడుతుంది కాబట్టి. బాబాయ్ ఆల్మోస్ట్ డైరెక్ట్ మనం నిచ్చెన ఎక్కినట్లు అనిపిస్తుంది గాయస్. ఇప్పుడు చూడండి
సాములు వస్తున్నారు మెల్లగా. మొత్తం డైరెక్ట్ ఇట్లా మౌంటింగ్ క్లైంబింగ్ లాగా అనిపిస్తుంది గైస్. ఎట్లా అనిపిస్తుంది స్వామి? అంతేనా? స్ట్రైట్ ఉంది కదా, బాడీ ఇట్లా ముందలు కొంపి కాళ్ళు పెట్టాల్సి వస్తుంది గైస్. ఆల్మోస్ట్ ఇటు నుంచి పడ్డామనుకో చక్కగా వెళ్ళిపోడే. ఓం నమ శివాయ. గైస్ మరీ చెప్తున్నా, బాటల కాడ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి కరెక్ట్ బాటను ఎంచుకొని వెళ్ళండి. మళ్ళీ ఇంకొక గుట్టెక్కాలి. ఆ వీడియో దేనికి వీలైతలేదు, సహకరిస్తలేదు బాడీ. ఎక్కిన తర్వాత దిగేటప్పుడు తీస్తా. ఒకసారి పాదయాత్ర చేయడానికనే మాకు మొత్తం బాడీ సహకరిస్తుంది. అట్లాంటిది వాళ్ళు మళ్ళీ రిటర్న్ పాదయాత్ర చేస్తారు. ఎంత గ్రేట్ ఆ సాములు. నల్లమల ఫారెస్ట్లో ఎక్కడ మీకు ఏం దొరకదు. ఆడ అర్ధలింగేశ్వరం దగ్గర తప్ప. వెండింగ్ దగ్గర ఇక్కడ ఎవరో దాతలు కలింగర్ పండిస్తారు. కలింగర్ పండు తిని ఇక స్టేయింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఈ కలింగర్ పండుతో కానిచ్చి మనం స్టేయింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. వీళ్ళు కానీ కలింగర్ పండ్లు ఇవి కూడా నల్లమల ఫారెస్ట్ దాటి నెంబడే కలింగర్ పండు ఇవ్వకపోతే చాలా సాములు దూపకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ సాములు కానీ కలింగర్ పండు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవారు అందరూ. స్వామి కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇట్లాంటి దానాలు అందరు చేయలేరు స్వామి. ఇలాంటి వాళ్ళకి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి స్వాముల నుంచి. కరెక్ట్ 8 కిలోమీటర్లు అసలు ఏం లేకుండా మధ్యలో దాహంతో వస్తారు కదా, సడన్గా వచ్చి అరటి పండ్లు కాకుండా వాళ్ళు కలింగర్ ప్రొవైడ్ చేసుకోవడం అది చాలా మంచి థాట్. మళ్ళీ కొంచెం ముందరు కాగానే ఉగ్రం చేస్తారు ఇక్కడ వేరే వాళ్ళు, గంగ కూడా వస్తారు. నల్లమల ఫారెస్ట్ దాటి అక్కడ కలింగర్ పండ్లు అవి తిని వచ్చేసినాం కదా, వటవారిపల్లికి రీచ్ అయినాము. ఇప్పుడు టైం 7 o'clock అవుతుంది. ఇక్కడ ఉన్న స్టేయింగ్ ఎట్లా అని మేము కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హాస్టల్ చూసినాం. ఇక్కడ హాస్టల్కి వచ్చి రీచ్ అయితే పిల్లలు హెల్ప్ చేసారు మాకు. వీళ్ళందరూ మాకు వాళ్ళ పెట్టెలు ఉన్నాయి, కార్పెట్లు అవన్నీ ఇచ్చి వాళ్ళు హెల్ప్ చేసారు మాకు. థ్యాంక్ యూ బ్రోస్. వీళ్ళే గైస్ మాకు కార్పెట్లు ఇచ్చారు. కార్పెట్లు ఇచ్చి హెల్ప్ చేస్తారు స్టే చేయడానికే. గైస్ మా బాబాయ్ డిస్కషన్ చేస్తుండు హాస్టల్ ఫ్రెండ్స్తో. హాయ్ హాయ్ గైస్. గైస్ ఈరోజు స్టేయింగ్ ఈ హాస్టల్ దగ్గరనే. ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ పండుకుంటారు, మాకు ప్లేస్ అక్కడ ఇచ్చారు పండుకోవడానికి. పైకి వెళ్ళి చూపిస్తా గైస్. ఇదే హాస్టల్ పేరు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుర, నాగర్ కర్నూలు జిల్లా, అహ్మదాబాద్ మండలం, వటవర్లపల్లి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవైలబుల్ ఉంది. ఇదే హ్యాపీనెస్ ఇచ్చేది. స్టూడెంట్స్ సహాయంతో మేము ఇలా కట్టుకున్నాము. అవన్నీ బెంచ్లన్నీ దగ్గర కలుపుకొని ఇట్లా ప్లేస్ ఈరోజు అరేంజ్ చేసుకున్నాము. గుడ్ నైట్ గైస్. ఈరోజుతో డే 5 ఎండ్. రేపు డే 6 రేపు చూపిస్తాను. అంతవరకు ఇలా వెయిట్ అండ్ వాచ్. గుడ్ నైట్ గైస్.